తెనాలిలోని మారిస్పేట్లో గల నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు వివిధ అంశాలపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివరించారు. వివిధ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు హైస్కూల్లో జరుగుతున్న జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పేరు నమోదు, శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, భాషాభివృద్ధి, పూర్వ గణిత అభివృద్ధి, సామాజిక భావోద్వేగాభివృద్ధి, అసైన్మెంట్ ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ విజయబాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిఆర్పీలు కె సౌజన్యశ్రీ, రామరాజు, సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి ప్రభృతులు పాల్గొన్నారు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు 5వ రోజులో భాగంగా ఈరోజు ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో సామాజిక కార్యక్రమాలు, తర్వాత పాఠశాలకి సంసిద్ధత మేళా ఎలా చేయాలి, తర్వాత ఈ పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది ఎలా చేస్తామనేది ఈరోజు శిక్షణ కార్యక్రమంలో చేశాము. దీనిలో భాగంగానే మా అంగన్వాడీ కార్యకర్తలు ఈ మేళాకి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేయటము, అలాగే ఆ మెటీరియల్ని ఉపయోగించి పిల్లల్ని అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది అసెస్ చేసి అసెస్మెంట్ కార్డ్ అనేది ఇస్తారు. అదంతా కూడాను ఈరోజు మేళాలో చేయించడం జరిగింది ప్రాక్టికల్గా. జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా ఈరోజు 5వ రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో ఈసీ సెంటర్లో విద్యను పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేరడానికి, లేకపోతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి అవసరమైనటువంటి సంసిద్ధత ఏ విధంగా ఉండాలనేది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు శిక్షణలో పాల్గొన్నటువంటి ఈసీ ఇన్స్ట్రక్టర్స్ అందరూ, దానికి వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డిఆర్పీలు మామూలు టైం కన్నా ఎక్కువ టైం తీసుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ మేళాని అరేంజ్ చేసి ఈ మేళా పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇదే విధానాన్ని రేపు వీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఉపయోగిస్తే